ప్రైజ్ ది లార్డ్. సామెతలు 23 అధ్యాయము 10వ వచనము. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాచ్యమాడును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏవైతే పురాతనమైన పొలిమేర రాతులు ఉన్నాయో వాటిని తీసివేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుందండి. తల్లిదండ్రులు లేని వారని, దిక్కు లేని వారని, వారి ఎడల అన్యాయముగా ప్రవర్తించొద్దని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే యేసయ్య స్వయాన వారిని విమోచిస్తారంట. వారి విమోచకుడు బలమైన దేవుడు. ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తూ ఉన్నారో యేసయ్య వారి పక్షాన యుద్ధం చేస్తారంటండి. ఒకవేళ మీకు సహాయం లేకపోవచ్చు, ఎటువంటి బలమైన అండ లేకపోవచ్చు, కానీ యేసయ్య మీకు సహాయం చేస్తారండి. మీ పక్షమున యుద్ధము చేసి మీకంటే బలమైన చేతిలో నుంచి, మిమ్మల్ని ద్వేషించే వారి చేతిలో నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. దీనులను దోచుకుని వారి చేతిలో నుండి ఆయన విడిపిస్తారంట. దీనదరిద్రుల మొర ఆలకించి వారిని విడిపించి వారిని రక్షిస్తారండి. మీ పొలములను, మీ స్థలములను ఆయన కాపాడతారు. మీ పక్షమున యుద్ధము చేసి మీకు న్యాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, ఎంతమందికైతే అన్యాయం జరుగుతుందో న్యాయాధిపతిగా వారి పక్షమున వాదించి యుద్ధము చేసి ప్రభువా వారిని గెలిపించండి. వారి స్థలములను కాపాడండి, వారి స్వాస్థ్యమును కాపాడండి. అలాగే మీ బిడ్డల్ని బలవంతుల చేతిలో నుండి, పగవారి చేతిలో నుండి రక్షించండి, విమోచించండి. సహాయం చేస్తారని నమ్ముచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.